హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఈరోజు నేను ఏం తయారు చేయాలనుకుంటున్నా అంటే మీ అందరి కోసం క్యాబేజీ అప్పడం. అయితే దానికి కావాల్సింది క్యాబేజీ అంటే ఒక క్యాబేజీ ఒక క్యాబేజీ మొత్తం తీసుకున్నానండి. ఇట్లా ఇట్లా మొత్తము తురుముకోవాలి. ఇట్లా తురుముకున్నాక తర్వాత దానికి కావాల్సినవి ఏంటి అంటే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకునండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాని. ముందుగా ఏం చేయాలంటే ఇలాంటి మిక్సీ జార్ తీసుకోవాలి, ఇలాంటిది తీసుకోవాలి పెద్దది. ఇప్పుడు క్యాబేజీ అన్నీ ఇందులో వేసుకుందని. కొంచెం పేస్ట్ అంటే మరీ పేస్ట్గా వద్దు, కొంచెం కచ్చాపచ్చగా నూరుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, తురిమే వేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు ఉంటే తినరు కదా, అందుకోసమే మా పిల్లలు పెద్ద పిల్లలు అయినా తినరు, అందుకోసం నేను దాంట్లో వేస్తున్న పచ్చిమిర్చి. ఇగోండి మిక్సీ పట్టుకున్నాం. ఇలాంటివి ఇట్లా వస్తాయి కదండి పలుకులాగా, ఇవి తీసేసేయాలన్నమాట, ఉండొద్దు. అంతా మనం మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇంకా ఇట్లా తీసేసుకోవాలన్నమాట, చూసుకొని ఒకసారి అంతా. ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెడదాని. ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకున్నాం, అన్నీ తీసేసుకున్నాం కదా. 1 స్పూను జీలకర్ర, పెనం హీట్ అయింది. ఇప్పుడు మనం అప్పుడే వేసుకొని వేయాలి. ఫస్ట్ కొంచెం నెయ్యి అన్నా లేదంటే ఆయిల్ అన్నా తీసుకోవాలి. తీసుకొని ఇలా మనకు అంటే ఇంత సైజు ఒక ముద్ద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక చేతిపైనే చేసుకోవాలి. ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ఇగోండి 2 స్పూన్ల నూనె వేసుకుని ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి మనము. చూడండి, మనం పేపర్లో కూడా వేసుకోవచ్చు. ఇది నేను చేతి మీద వేసిన, ఇప్పుడు నేను పేపర్లో వేసి చూపిస్తాను. మళ్ళీ పైనంగా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అయిందో కాలేదో తిప్పేసుకోవాలన్నమాట. ఇదిగోండి తిప్పేస్తున్నా, ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అసలు మనం ఇది డీప్ ఫ్రైలో చేయొచ్చు, కానీ డీప్ ఫ్రై ఎందుకండి, మనకు ఆయిల్ ఇప్పటికి తినొద్దంటారు కదా, అందుకోసము. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే మనం అప్పలాగా వస్తుంది అన్నమాట. ఇగో ఇలాంటి కవర్ తీసుకొని కవర్కి మనం ఆయిల్ అద్దాలన్నమాట. ఇగో ఇట్లా ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం, ఆయిల్ అద్దేసినాం కదా దాన్ని మొత్తము, దానికి ఆయిల్ పట్టించేసి ఇప్పుడు మనం ఇలా అయిపోయినాయి మొత్తానికి మన క్యాబేజీ అప్పాలు. ఇంకో మనకు అప్పాలాగానే ఉన్నాయి చూడండి, కారపప్పాల టైపే, కాకుంటే కొంచెం ఇవి సాఫ్ట్గా ఉన్నాయి, అంటే క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోండి. సరే ఫ్రెండ్స్, నేను చేసింది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.